హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఈరోజు మీకు చూపిస్తున్నది సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పిజ్జా రెసిపీ అండి. మనం పిజ్జా చేయాలంటే ఇంట్లో పిండి కలుపుకొని నానే వరకు వెయిట్ చేస్తాం. అలా కాకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతో బ్రెడ్తో తయారు చేసుకునే పిజ్జా రెసిపీ అండి. పిజ్జా లవర్స్కి అయితే బాగా నచ్చుతుందండి ఈ ప్రాసెస్. ఇది 5 మినిట్స్లో క్విక్గా రెడీ అయిపోద్ది. చూసేద్దామా దీని ప్రాసెస్ ఏంటో అన్నది. ముందుగా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మీరు పిజ్జా పైనైనా వేసుకోవచ్చండి సాల్ట్ అనేది. నేను స్వీట్ కార్న్లోనే మిక్స్ చేసేసుకుంటున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు మామూలు బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, శాండ్విచ్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. దానిపైన మైనీస్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో పెద్ద మైనీస్ బాటిల్ ఉండేదండి, ఎక్స్పైర్ డేట్ అయిపోయి అది పడేసాను. సో ఇది ఎందుకు వేస్ట్ చేయడము, దీని ఎక్స్పైర్ డేట్ అయిపోద్దని మైనీస్ అయితే యూస్ చేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుందండి, మైనీస్ కొద్దిగా స్వీట్నెస్ కూడా వస్తుంది, టేస్ట్ అయితే బాగుంటుంది మైనీస్ వేసుకుంటే. దానిపైన కొద్దిగా టమాటా సాస్ అయితే వేసుకున్నాను. నా దగ్గర పిజ్జా సాస్ లేదండి, అందుకనే టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు రెండు మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెండు మిక్స్ చేసుకుంటే కొద్దిగా పిజ్జా సాస్ లాగే రెడీ అవుతుందండి. కొద్దిగా స్వీట్నెస్, కొద్దిగా కారం రెండు కలిపి ఉంటాయి. మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని టాపింగ్ కింద చేసేసుకుంటున్నాను. టాపింగ్ కూడా నేను అక్కడక్కడ వేయట్లేదండి, మొత్తం బ్రెడ్ అంతటికి వేస్తున్నాను. ఎందుకంటే నాకు నిండుగా కనిపించాలండి స్వీట్ కార్న్ అనేది. నోట్లో పెడితే మనకి మౌత్ఫుల్గా ఉండాలి. అది కాకుండా బయటికి స్వీట్ కార్న్ వచ్చేటట్లు మొత్తం స్వీట్ కార్న్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా పైన టాపింగ్ కావాలిస్తే మీరు పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ స్వీట్ కార్న్తోనే చేస్తున్నానండి ఈరోజు. పైన క్యాప్సికమ్ టాపింగ్ కూడా పెట్టేసుకుంటున్నాను. మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు, నేను ఉట్టి క్యాప్సికమే పెడుతున్నాను. ఏ కలర్ క్యాప్సికమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏ వెజిటేబుల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్తో ఈరోజు చేసి చూపిస్తున్నాను మీకు. ఏ వెజిటేబుల్ వేసుకున్నా సరే ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇంకా నా దగ్గర పెరి మిక్స్ ఉంది, అది కూడా నేను కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అంత ఇంపార్టెంట్ అయితే కాదండి. నాకైతే ఫ్రిడ్జ్లో స్టోర్డ్ అండి ఇవన్నీనా, సో అందుకే నేను వేసుకున్నాను. కొద్దిగా హబ్స్ కూడా వేసుకోవాలి, ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా, అందుకే ఇంట్లోనే అలా స్టోర్డ్గా ఉంటాయి. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ అయితే ఏమీ మారదేండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. మీకు చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇంట్లో కొద్దిగా ఎండుమిర్చి మిక్సీ పట్టించారంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోద్ది. సో కొద్దిగా మీకు స్పైసీ ఎక్కువ కావాల్స్తే కొద్దిగా ఎక్కువ జల్లుకోండి. నాకు తక్కువ కావాలి కాబట్టి తక్కువే వేసుకున్నాను. ఇంకా దానిపైన కొద్దిగా మైనీస్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు మైనీస్ ఇష్టం అని చెప్పాను కదా, అందుకే కొద్దిగా మైనీస్ వేసుకున్నాను. ఇది వేయడం వల్ల కొద్దిగా క్రీమీగా కూడా వస్తుంది. తర్వాత నేను అమూల్ చీజ్ అయితే వాడుతున్నాను. మీరు ఏ చీజ్ అయినా యూస్ చేసుకోవచ్చండి, కానీ నేను మీకు చూపిస్తున్నాను అంతే. బ్రెడ్ చూస్తే పెద్దదైపోయింది, చీజ్ చూస్తే చిన్నదైపోయింది. అందుకే ముక్కల కింద చేసుకొని బ్రెడ్ అంతటికి చీజ్ పట్టేలాగా వేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకొని, బటర్ మొత్తం ప్యాన్ అంతటికి స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకొని బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసుకున్న ఆల్రెడీ బ్రెడ్ని దాంట్లో పెట్టాలండి. నాకు ఎన్ని తిప్పలు పడ్డాయో చూడండి, బ్రెడ్ని తీయనందుకు. పడిపోద్దేం భయం, ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో బ్రెడ్ తీస్తున్నాను. ఎలాగోలాగైతే తీసేసానండి. లోపలైతే పెట్టేస్తున్నాను. ఒక ప్యాన్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే క్లోజ్ చేసేయాలండి మూత పెట్టి. ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసేసాం కదా, అందుకనే మనకి 2 మినిట్స్ అయితే సరిపోద్దండి చీజ్ కరగనందుకు, బ్రెడ్ రోస్ట్ అవ్వనందుకు. అదే స్వీట్ కార్న్ కానీ ఉడకబెట్టకపోతే ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి, ఉడకాలి కదా స్వీట్ కార్న్ అనేది. చూసారు కదా చీజ్ అన్నది ఎంత బాగా కరిగిపోయిందో 2 మినిట్స్లోని. యమ్మీగా టేస్టీగా మనకి నోట్లో ఇట్టే కరిగిపోయినట్టు బ్రెడ్ స్వీట్ కార్న్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను పిజ్జా కట్టర్తో అయితే కట్ చేసుకుంటున్నాను. సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చండి ఇంట్లోని. పిల్లలు అడిగి మరీ తింటారండి ఇంకా చేయమని. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోలు ఎన్నో పెడుతూ ఉంటానండి. బాయ్.